చికెన్ తినాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు బొంగులో చికెన్ మన కరీంనగర్ సిటీలోనే దొరుకుతుంది. నాన్ వెజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. అందులో బొంగులో చికెన్ పేరు వినగానే నోరు ఊరుతుంది. ఎందుకంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఈ బొంగులో చికెన్ అన్ని ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం 2-3 ప్రాంతాల్లోని మాత్రమే దొరుకుతుంది. దీంతో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినడానికి అవ్వదు. కానీ ఇప్పుడు అలాంటి బొంగులో చికెన్ మన కరీంనగర్లోని అరకు మరియు మారేడుమిల్లు పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు బొంగులో చికెన్ తినాలంటే అరకు, విశాఖపట్నం, మారేడుమిల్లు, టూరిస్ట్ లాంటి ప్రదేశాల్లో ఎక్కువ దొరికేవి. బొంగులో చికెన్కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాన్ వెజ్ ప్రియులు ఎక్కడైనా టేస్టీ నాన్ వెజ్ దొరికితే అస్సలు వదిలిపెట్టలేరు. అయితే అలాంటి వారి కోసం కరీంనగర్లోని షాదీఖాన్ ఫంక్షన్ హాల్ పక్కన వెరైటీ బొంగులో చికెన్ అండ్ బిర్యానీ అమ్ముతున్నారు. సతీష్ అనే వ్యక్తి సొంతంగా తయారు చేసి మసాలాలతో స్పెషల్గా బొంగులో చికెన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బొంగులో చికెన్ కరీంనగర్లో ఇక్కడ తప్ప మరి ఎక్కడ దొరకదు. కాబట్టి ఈ చికెన్ తినేందుకు నాన్ వెజ్ ప్రియులు క్యూ కడుతున్నారు. ప్రతిరోజు ఇక్కడ 15 నుండి 20 కిలోల బొంగులో చికెన్ అమ్ముతున్నామని నిర్వాహకుడు సతీష్ లోకల్ 18కి తెలిపారు. షాప్ వచ్చేసి బొంగులో చికెన్. మేము కరీంనగర్ కిసాన్ నగర్ లో ఉంటాం. మా షాప్ పెట్టేసి 4 months అవుతుంది. మన దగ్గర ఒకటే రకం సార్ మీ బొంగులో చికెన్. అండ్ బిర్యానీ అంటే రెగ్యులర్ దమ్ బిర్యానీ. ఇప్పుడు బొంగు చికెన్ స్పెషాలిటీ ఏంటంటే అది హీట్ ఉండదు. హీట్ అనేది ఉండదు. వెదురు వాటర్తో బాయిల్ అవుతుంది కాబట్టి హీట్ అనేది తీసేస్తుంది మెయిన్ గా. అది చాలా మంది తెలియదు. ఇది చికెన్ అంటే హీట్ అనుకుంటున్నారు కానీ హీట్ అనేది వాటర్ తీసేస్తుంది బొంగులో వాటర్. మన కరీంనగర్లో రకరకాల హోటల్స్ ఉన్నాయి. మనం ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి, బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి. మనకు బొంగు చికెన్ అనేది మనకు లేదు, రేరు. ఇక మనకు కాంపిటీషన్ అని ఉండొద్దు అని చెప్పేసి నేను ఇది తీసుకోవాల్సి వచ్చింది సార్. ఎవరైనా తినాలి చేయాలనుకున్నా కానీ అరకు మారేడు మిల్లి వెళ్ళలేరు కదా, స్పెషల్ ఇక్కడ తీసుకొచ్చింది. మన కరీంనగర్ వాసులకు కనిపిస్తుంది. వితౌట్ ఆయిల్ ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆయిల్ ఉండదు. కస్టమర్ ఫీలింగ్స్ బాగుందండి. ఇప్పటికైతే పర్లేదు. రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. 600 రూపాయలకు అర కేజీ 300 రూపాయలు, పావు కేజీ 150 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. ఈ బొంగులో చికెన్ను వంట పాత్రల్లో కాకుండా అడవిలో లభించే వెదురు బొంగులతో వండుతారు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. టేస్ట్ చూద్దామని వచ్చానండి. ఇక్కడ చాలా బాగుంది. మనం బొంగులో చికెన్ చూద్దామంటే అరకు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కరీంనగర్లో ఇక్కడ అవైలబుల్ ఉంది. శివాలయం దగ్గర కరీంనగర్లో చాలా బాగుందండి. టేస్ట్ బాగుంది.